ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ కేకేఆర్ జట్ల మధ్య మ్యాచ్ దద్దరిల్లిపోతుంది. దమ్ బిర్యానీలాగా ఘుమఘుమలాడుతుంది అనుకుంటే కనీసం బగారా రైస్ కుష్కాలాగా కూడా లేదు. ఏమాత్రం మసాలా లేకుండా చాలా చప్పగా పచ్చడి లేని పొంగల్ తిన్నట్టు సాగిందే. 2024 సీజన్కు ప్రతీకారంగా ఈ మ్యాచ్లో కేకేఆర్పై రివెంజ్ తీర్చుకుని ఆ జట్టును ఇంటికి పంపి దర్జాగా కాలర్ ఎగరేద్దామనుకున్న ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కు నిరాశే మిగిలింది. ఉప్పల్లో కోల్కతాను ఊచకోత కోసి గత పరాభవానికి అద్భుతమైన రివెంజ్ తీర్చుకుంటే బాగుండేది. కానీ అలా జరగలేదు సరికదా. ఈ మ్యాచ్లో ఓడిపోతే ఇంటికి వెళ్లిపోయే కోల్కతా జట్టుకు లైఫ్ లైన్ ఇచ్చి వెంటిలేటర్ మీద ఉన్న వాళ్లను బతికించింది మన హైదరాబాద్ జట్టు. ఈ విజయంతో కోల్కతాకి ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా మారగా ఎస్ఆర్హెచ్ వాళ్ళు మాత్రం కేకేఆర్ను ఈ సీజన్లో సమాధి చేసే సువర్ణావకాశాన్ని చేతులారా జారవిడుచుకున్నారు. ఇది కోల్కతాకు వరుసగా మూడో విజయం. అంటే హ్యాట్రిక్ కొట్టి పాయింట్ల పట్టికలో కింద ఉన్న జట్టు ఒక్కసారిగా ప్లే ఆఫ్స్ రేసులోకి బలంగా దూసుకువచ్చింది. ఇక్కడ గమనించాల్సిన ఒక మైండ్ బ్లోయింగ్ విషయం ఏంటంటే పాయింట్ల పట్టికలో టాప్లో ఉన్న జట్లు వరుసగా ఓడిపోతున్నాయి. మొన్న పంజాబ్, నిన్న బెంగళూరు, రాజస్థాన్, ఇక ఇప్పుడు వరుసగా 5 విజయాలతో ఊపు మీదున్న హైదరాబాద్ కూడా చేతులెత్తేసిందే. సెకండ్ హాఫ్లో ఒక్కసారిగా టేబుల్స్ టర్న్ అవుతున్నాయి. కింద ఉన్న జట్లు రెచ్చిపోయి ఆడుతుంటే పైన ఉన్న జట్లకు వణుకు పుడుతోంది. జాగ్రత్త పడకపోతే మొత్తం తలకిందులయ్యే ప్రమాదం ఉంది. అసలు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నప్పుడే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్న మాటలు వింటే సగం మంది ఫ్యాన్స్కు గుండె ఆగినంత పనైంది. ఇక్కడి నుంచి మేము అన్ని మ్యాచ్లు గెలవాలని గ్యారంటీ లేదు కదా అని కెప్టెన్ చెప్పగానే ఏదో జరగరానిది జరగబోతోందని అందరూ ఫిక్స్ అయిపోయారు. అందులోనూ జట్టు కూర్పు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోయాయి. గాయం కారణంగా నితీష్ కుమార్ రెడ్డి దూరం అవగా అతని స్థానంలో స్మరణ్ రవిచంద్రన్ వచ్చాడు. ఇక హర్ష్ దుబేని పక్కన పెట్టి హర్షల్ పటేల్ను తుది జట్టులోకి తెచ్చారు. హర్షల్ పటేల్ జట్టులోకి వచ్చాడు అనుకున్నప్పుడే సగం మంది మ్యాచ్ పోతుంది అని ఫిక్స్ అయిపోయారు. ఈ మార్పులతో పాటు పిచ్ రీడింగ్లో హైదరాబాద్ ఎంత పెద్ద తప్పు చేసిందో అర్థమైంది. కోల్కతా జట్టు సునీల్ నరేన్, వరుణ్ చక్రవర్తి, అనుకూల్ రాయ్ లాంటి 3 స్పెషలిస్ట్ స్పిన్నర్లతో బరిలోకి దిగితే మనవాళ్లు మాత్రం ఒకే స్పిన్నర్తో దిగారు. పిచ్ రీడ్ చేయడంలోనే మన వాళ్లు బోర్లా పడి సగం మ్యాచ్ను అక్కడే చేజార్చుకున్నారని ఒక బలమైన ఫీలింగ్ కలుగుతోంది. పోనీ పార్ట్ టైం స్పిన్నర్ అభిషేక్ శర్మ బాగానే బౌలింగ్ చేస్తుంటే అతడితో కేవలం 2 ఓవర్లు మాత్రం ఎందుకు వేయించారో అర్థం కాదు. హైదరాబాద్ జట్టు ఈ మ్యాచ్ ఓటమితో బలమైన గుణపాఠం నేర్చుకోవాలి. బ్యాటింగ్, మిడిల్, లోయర్ ఆర్డర్ను బలోపేతం చేసుకోవడంతో పాటు పిచ్ను సరిగ్గా అంచనా వేసి బౌలర్ల కూర్పును సెట్ చేసుకోవడం నేర్చుకోవాలి. లేదంటే రాబోయే మ్యాచ్ల్లో మరిన్ని చేదు అనుభవాలు తప్పేలా లేవు. అన్నీ గెలవలేమో అన్న కెప్టెన్ మాటలు నిజమైనా కూడా ఇలా పోరాడకుండా చేతులెత్తేయడం మాత్రం అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. నిరుత్సాహం నిజమై ఓటమి పాలైన ఈ మ్యాచ్ హైదరాబాద్కు ఒక మేల్కొలుపు కావాలి. బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాద్కు ఆరంభంలోనే అభిషేక్ శర్మ 15 పరుగులకే అవుట్ అయి షాక్ ఇచ్చినా గత మ్యాచ్లో ఫామ్లోకి వచ్చిన ట్రావిస్ హెడ్ నేనున్నాను అంటూ మళ్లీ తన మార్కు విధ్వంసం సృష్టించాడు. పవర్ ప్లేలో పవర్ఫుల్ స్టార్ట్ ఇస్తూ దుమ్ము లేపాడు. కేవలం 22 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి కోల్కతా బౌలర్లకు దడ పుట్టించాడు. అతడికి ఇషాన్ కిషన్ కూడా చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్కు 32 బంతుల్లో 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఒక దశలో చూస్తే 9వ ఓవర్కే హైదరాబాద్ 105 పరుగులు చేసి ఒకే వికెట్ కోల్పోయి అత్యంత పటిష్టంగా కనిపించింది. ఈ ఊపు చూస్తే ఖచ్చితంగా 200 కాదు కదా 230 దాటుతుంది అని అంతా ఊహించారు. కానీ మ్యాచ్ అసలు మలుపు అక్కడే మొదలైంది. 28 బంతుల్లో 9 ఫోర్లు 3 సిక్సర్లతో 217 స్ట్రైక్ రేట్తో 61 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్ను వరుణ్ చక్రవర్తి అవుట్ చేశాడు. అక్కడి నుంచి మొదలైంది అసలు సినిమా. ముఖ్యంగా 10వ ఓవర్ 4వ బంతికి మ్యాచ్ మొత్తం పూర్తిగా తలకిందులైంది. కామరూన్ గ్రీన్ బౌలింగ్లో హెన్రిచ్ క్లాసెన్ ఒక షార్ట్ పిచ్ బంతిని పుల్ షాట్ ఆడగా అది గాల్లోకి లేచింది. డీప్ మిడ్ వికెట్లో ఉన్న రోమన్ పావెల్ తన కుడివైపుకు 15 మీటర్లు పరిగెత్తుకుంటూ వచ్చి గాల్లోకి అమాంతం ఎగిరి కుడి చేత్తో ఒక స్పెక్టాక్యులర్ ఒంటి చేతి క్యాచ్ని అందుకున్నాడు. కింద పడుతున్నప్పుడు కూడా బంతి నేలకు తగలకుండా అద్భుతమైన కంట్రోల్ చూపించాడు. ఈ దెబ్బతో క్లాసెన్ కేవలం 11 పరుగులకే, అంటే ఈ సీజన్లో తన అత్యల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు. ఆ క్యాచ్ మ్యాచ్ను తిప్పేసింది. క్లాసెన్ అవుట్ అవ్వగానే మిడిల్ ఆర్డర్ మరియు లోయర్ ఆర్డర్ డొల్లతనం మొత్తం బట్టబయలైంది. ఎప్పుడూ నితీష్ కుమార్ రెడ్డి ఆదుకునేవాడు, కానీ అతను అనారోగ్యంతో జట్టులో లేకపోవడం కోలుకోలేని దెబ్బతీసింది. అరంగేట్రం చేసిన స్మరణ్ రవిచంద్రన్ 4 పరుగులు, అనికేత్ వర్మ 6 పరుగులు, సలీర్ అరోరా 2 పరుగులు చేసి ఘోరంగా విఫలమయ్యారు. వీళ్ళెవరికీ బాధ్యత తీసుకుని మ్యాచ్ను మలుపు తిప్పే సత్తా లేదని, మ్యాచ్ టర్నింగ్ సిచ్యువేషన్స్లో చేతులెత్తేస్తారని తేలిపోయింది. ఒకవైపు ఇషాన్ కిషన్ కాస్త పద్ధతిగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మిస్తాడు అనుకున్న తరుణంలో అనవసరమైన షాట్కు ప్రయత్నించి మూల్యం చెల్లించుకున్నాడు. 15వ ఓవర్ 6వ బంతికి
సునీల్ నరేన్ బౌలింగ్లో ఒక 6 కొట్టిన ఊపులో మళ్లీ క్రీజ్ వదిలి భారీ షాట్కు ప్రయత్నించి 42 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఇక అక్కడి నుంచి హైదరాబాద్ ఏమాత్రం కోలుకోలేదు. ప్యాట్ కమిన్స్ 10 పరుగులు, హర్షల్ పటేల్ 6 పరుగులు మాత్రమే చేసి కార్తీక్ త్యాగి, వైభవ్ అరోరా బౌలింగ్లో పెవిలియన్ చేరారు. చూస్తుండగానే 105 పరుగులకు 1 వికెట్తో ఉన్న జట్టు కేవలం 60 పరుగుల వ్యవధిలో మిగతా 9 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో 165 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. సునీల్ నరేన్ 2 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు తీసి స్పిన్ మాయాజాలంతో హైదరాబాద్ నడ్డి విరిచారు. కేకేఆర్ బౌలర్లు మధ్య ఓవర్లలో విధ్వంసం సృష్టిస్తే ఆ విధ్వంసాన్ని అడ్డుకోవాల్సిన ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేసి అట్టర్ ఫ్లాప్ అయ్యారు. ఎవరూ కూడా క్రీజులో నిలబడి పోరాడే ప్రయత్నం చేయలేదు. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతాకు ఫిన్ అలెన్ ఊహించని మెరుపు ఆరంభాన్నిచ్చాడు. ఎక్కడా తగ్గకుండా హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ప్యాట్ కమిన్స్ వేసిన ఓవర్లో ఏకంగా బౌండరీల వర్షం కురిపించి కోల్కతా క్యాంప్లో ఎక్కడా లేని కాన్ఫిడెన్స్ నింపాడు. కేవలం 13 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్సర్లతో 29 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అతను ఇచ్చిన మెరుపు స్టార్ట్తో కోల్కతాకు అసలు ఎలాంటి ఒత్తిడి లేకుండా పోయింది. చిన్న స్కోరును కాపాడుకోవాల్సిన హైదరాబాద్ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. కనీసం పోటీ ఇస్తున్న ఫీలింగ్ కూడా వాళ్ళు కలిగించలేకపోయారు. ఆ తర్వాత అజింక్య రహానే మరియు అంగ్రీష్ రఘువంశీ కలిసి చాలా సింపుల్గా ఎలాంటి టెన్షన్ లేకుండా మ్యాచ్ను ముందుకు తీసుకువెళ్లారు. పవర్ ప్లేలు ఎక్కడ రిస్క్ చేయలేదు. హైదరాబాద్ బౌలర్లు సరైన స్పిన్నర్లు లేకపోవడం వాళ్ళకి ఇంకా బాగా కలిసి వచ్చింది. వీరిద్దరూ కలిసి పగడ్బందీగా 84 పరుగుల బలమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రహానే 36 బంతుల్లో 43 పరుగులు చేసి అవుట్ అయినా రఘువంశీ మాత్రం చాలా పద్ధతిగా ఆడుతూ 47 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్సర్లతో 59 పరుగులు చేసి అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఎక్కడా కూడా పానిక్ అవ్వకుండా చాలా క్యాలిక్యులేటెడ్గా ఆడుతూ విజయానికి బాటలు వేశాడు. హైదరాబాద్ బౌలింగ్ విషయానికి వస్తే టాప్ బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. ప్యాట్ కమిన్స్ 4 ఓవర్లలో 47 పరుగులు ఇచ్చి 11.80 ఎకానమీతో బౌలింగ్ చేస్తే ఇషాన్ మలింగా 3.2 ఓవర్లలో 42 పరుగులు ఇచ్చి 12.60 ఎకానమీతో భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ ఇద్దరు మెయిన్ బౌలర్లు ఇంత పేలవంగా ఏమాత్రం కంట్రోల్ లేకుండా బౌలింగ్ చేయడం అనేది మింగుడు పడని విషయం. ఇక్కడే పరిస్థితి పూర్తిగా గాడి తప్పిందని చెప్పాలి. రఘువంశీ 59 పరుగుల వద్ద శివాంగ్ కుమార్ బౌలింగ్లో అవుట్ అయినా చివర్లో రింకు సింగ్ కేవలం 11 బంతుల్లో 22 పరుగులు చేసి అజేయంగా నిలిచి కామరన్ గ్రీన్తో కలిసి మ్యాచ్ను 18.2 ఓవర్లలోనే లాంఛనంగా ముగించాడు. కోల్కతా కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 169 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఏదేమైనా ఈరోజు ఎస్ఆర్హెచ్కు కేకేఆర్ ఫ్రీగా 2 పాయింట్స్ ఇచ్చేస్తుందని చాలామంది అభిమానులు భావించారు. కానీ ఆ అంచనాలను తలకిందులు చేస్తూ ఎస్ఆర్హెచ్ నుండి కేకేఆర్ 2 పాయింట్స్ లాగేసుకొని షాక్ ఇచ్చింది. మరి ఈ షాక్ నుండి తేరుకొని ఎస్ఆర్హెచ్ రాబోయే మ్యాచ్ల కోసం ఎలా సన్నద్ధమవుతుందో చూడాలి.